అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పాలిటిక్స్ అంటే రాజకీయం. ఇది నాకు తెలిసినంత వరకు దీన్ని చాలా తక్కువ మంది ఫాలో అవుతారబ్బా. ఎవరన్నా కాదన్నా మీరు సరిగ్గా గమనిస్తే యూట్యూబ్ ప్లాట్ఫామ్ పైన చూసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మీరు సరిగ్గా దీన్ని అబ్జర్వ్ చేయండి. సినిమాలకు సంబంధించిన కంటెంట్ కానీ లేదా ఇంకేదైనా కొంచెం ఓవర్ డోస్, అది నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా, కొన్ని లీక్డ్ ఆడియోస్, లీక్డ్ వీడియోస్, ఇంకా కొంచెం ఏమన్నా కొంచెం డీప్గా కనిపించేది ఏమన్నా ఉంటే వాటికి వ్యూవర్షిప్ భయంకరంగా ఉంటుంది. పాలిటిక్స్కి చాలా తక్కువ, చాలా లెస్ ఇంట్రెస్ట్. ఎవరికైనా ఏ ఊళ్ళో తీసుకున్నా, ఏ రాష్ట్రం తీసుకున్నా, ఏ జిల్లా నియోజకవర్గాన్ని కూడా మనం కంపేర్ చేసినా చాలా తక్కువ మంది పాలిటిక్స్ని ఫాలో అవుతారు. మిగతా వాళ్ళంతా కష్టం పనిచేసుకుంటూ నిత్యం వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆటో రిక్షాలు నడుపుకోవడం కావచ్చు, డ్రైవింగ్ ఫీల్డో లేకపోతే ఇంకేదైనా మెకానిక్ ఫీల్డా లేకపోతే ఇంకేదైనా సాఫ్ట్వేర్ ఫీల్డో, ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్లో ఉంటారు అందరూ. రాజకీయం చేసే వాళ్ళని చూస్తే చాలా చిన్న చూపే చూస్తాను. నిజంగా రాజకీయం చేస్తాడా, ఏం మిగులుతుంది, అంతా అమ్మకం తినడం తప్ప ఆ అభిప్రాయానికి వచ్చేసి ఆల్రెడీ. కానీ చాలా తక్కువ మందికి తెలుసు రాజకీయమే మన దిశ మొత్తం నిర్దేశించేది పాలిటిక్స్. చాలా తక్కువ మంది ఇది తెలుసుకుంటారు అన్నమాట. అయితే ఎందుకు చాలా తక్కువ మంది ఇట్లా పాలిటిక్స్ గురించి మాట్లాడుతారు, మిగతా వాళ్ళంతా ఎందుకు మిగతా ఫీల్డ్ మీద స్పోర్ట్స్ కూడా ఫాలో అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, సెలబ్రిటీస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, పొలిటీషియన్స్ చాలా తక్కువ మంది ఫాలో అవుతారు. దానికి కారణం ఏం తెలుసా? వైసీపీలో ఉన్న పేర్ని నాని ఇలాంటి వాళ్ళు నిజంగా ముఖ్య కారణం దానికి. నేను గతంలో ఆల్రెడీ సేమ్ కంటెంట్ పైన ఒక వీడియో మాట్లాడాను. అందులో ఈ అబ్బాయికి సంబంధించి మన ఎవరైతే ఇప్పుడు హన్మకొండ వరంగల్కి సంబంధించిన నిరంజన్ అనే అబ్బాయి ఉన్నాడో, ఆ అబ్బాయికి చాలా తీవ్రమైన వ్యాధి ఉంది, చాలా ప్రాణాంతకమైన సమస్య ఆ అబ్బాయికి ఉంది. దాంతో అతను పోరాడుతూ ఉన్నాడు. అతని చివరి కోరిక అంటే లాస్ట్ విష్, అది మేకే విష్ అనే ఒక సంస్థ ద్వారా సెలబ్రిటీస్ చేరుతూ ఉంటుంది. చాలా ఎక్కువ నేను విన్న సందర్భాలు ఇవి. మన ఖమ్మం జిల్లాకు సంబంధించి అమ్మాయి పేరు శ్రీజ. ఆ అమ్మాయిని కూడా పవన్ కళ్యాణ్ గారే కలిసి రావడం జరిగింది. ఆ అమ్మాయి అదృష్టవశాత్తు ఆయన చేతి స్పర్శ పుణ్యం ఏదో తెలియదు కానీ అతను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ అమ్మాయి పైన చెయ్యి పెట్టడం వల్ల ఆ అమ్మాయికి తిరిగి ప్రాణం ఊపిరి పోసుకుంది అమ్మాయి. అట్లనే రీసెంట్గా ఈ వరంగల్ హన్మకొండకు సంబంధించి నిరంజన్ అనే అబ్బాయి దగ్గర కళ్యాణ్ గారు వెళ్ళి రావడం జరిగింది. దాన్ని కూడా ఓర్వలేని ఒక పేరు ఏమని చెప్పాలో నాకైతే తెలియట్లేదు. నిజంగా అసలు ఏ బూతుతోటి దాన్ని ఫుల్ఫిల్ చేసినా కానీ నిజంగా అది ఫుల్ఫిల్ అవ్వదు. కొన్ని సందర్భాలల్లో నేను బూతులు తిట్టినప్పుడు దయచేసి బూతులు కంట్రోల్ చేసుకో బ్రదర్, బూతులు కంట్రోల్ చేసుకో, ఎందుకంటే మీ వీడియోస్ చూసే వాళ్ళు లేడీస్ కూడా ఉంటారు కాబట్టి దయచేసి కంట్రోల్ చేసుకోవా నీ బూతులు అని చెప్పి చాలామంది నాకు చెప్పిన సందర్భాలు, నా కామెంట్స్ సందర్భాలు నేను చూసిన. వాళ్ళకి నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే, లేదు, నా ఎమోషన్ని ఆ బూతు పదం మాత్రమే ఫుల్ఫిల్ చేస్తుంది. నా బాధకి, నా వేదనకి, నాకు వచ్చిన కోపానికి, నాకున్న ఎమోషన్కి ఆ పదం మాత్రమే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నా లోపలున్న బాధ దాన్ని ఆ పదం మాత్రమే సరి చేస్తుంది, బయటికి వ్యక్తపరుస్తుంది. ఇంకో పదం దాన్ని సరి చేయలేదు. ఇంకా వేరే ఏ పదాన్ని వాడినా, ఏ లీగల్ వర్డ్ వాడినా సెట్ అవ్వదు. కొన్ని సందర్భాల్లో ఇల్లీగల్ వర్డ్స్ వాడాల్సిందే, తప్పదు. కానీ ఇతనికి నేను ఏ ఇల్లీగల్ వర్డ్స్ వాడగలను, ఏ బూతుల్ని మాట్లాడగలను, ఏవని నేను సంబోధిస్తే దానికి సూట్ అవుతుంది, నిజంగా నాకైతే తెలియట్లా. ఒక్కసారి చూడండి, ఒక్కసారి. ఎవడు అంటే అభిమాని అంటే నా
నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. నిన్న పవన్ కళ్యాణ్ సార్ వచ్చినందుకు నన్ను మా పవన్ కళ్యాణ్ సార్ని చాలా తిట్టాడు. దానికి ఆయన మాకు నాకైనా మాకు లేకున్నా పర్వాలే, మా సార్కైనా క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఒక్కసారి నేను వీడియో ప్లే చేస్తే ఒక్కసారి దయచేసి చూడండి. తెలంగాణలో ఎవడు అంటే అభిమాన్ అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. నిన్న పవన్ కళ్యాణ్ సార్ వచ్చినందుకు నన్ను మా పవన్ కళ్యాణ్ సార్ని చాలా తిట్టాడు. దానికి ఆయన మాకు నాకైనా నాకు లేకున్నా పర్వాలే, మా సార్కైనా క్షమాపణ చెప్పాలి. టు బి హానెస్ట్గా మనం మాట్లాడితే ఆ అబ్బాయి నిజంగా బతుకున్నప్పుడే నా కంట్లోంచి నీళ్ళు వచ్చినాయి. ఆ సందర్భం చూసినప్పుడు కానీ, ఆ నేపథ్యం చూసినప్పుడు కానీ, ఆ కుటుంబ సభ్యుల వివరణ చూసినప్పుడు కానీ, ఆ అబ్బాయి మాట్లాడినప్పుడు కానీ, ఓజీ చూసిన, చాలా సినిమాలు చూసిన నేను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది, ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన రీసెంట్గా అని చెప్పి అబ్బాయి మాట్లాడినప్పుడు స్టిల్ అతను బతికే ఉన్నాడు అప్పటికి. కానీ ఆ వీడియో చూసి కూడా నా కంట్లోంచి నీళ్ళు వచ్చినాయి. నేను అదే మాట్లాడినా, భగవంతుడు ఎందుకురా నువ్వు ఏం పాపం చేసిండ్రా అబ్బాయి, అంత ఇన్నోసెంట్గా, అంత అమాయకపు మాటలు, అమాయకపు నోరు, అమాయకపు ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉన్నాడు ఆ పిల్లోడు. అతని ప్రాణం నీకు ఎట్లా తీయాలనిపిస్తాను దేవుడా, దయచేసి కొంచెం ఆలోచించని మాట్లాడి. కానీ దేవుడు అనేవాడికి నిజంగా జాలి కరుణ ఏది లేదనుకుంటా. అబ్బాయి ప్రాణం తీసేసిండు. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత నేను మాట్లాడాలనుకున్న ఇంకో వీడియో, కానీ నా వల్ల కాలేదు. నిజంగా హార్ట్ఫుల్గా నా వల్ల కాలేదు. నా పాత వీడియోని స్టేటస్ కూడా పెట్టుకున్నా ఆ రోజు. కానీ తర్వాత ఈ పేరుని నాని మాట్లాడిండు, నేను చూసిన, ఆ టైంలోనే చూసిన. కానీ ఈ అబ్బాయి రియాక్ట్ అయిన సంగతి నాకు తెలియదు, హానెస్ట్గా నాకు తెలియదు. పాపం ఆ పిల్లోడు అప్డేట్లోనే ఉన్నాడు, తెలుసు విషయం, అప్డేట్లో ఉన్నాడన్న విషయం తెలుసు. ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ చూసినట్టు అప్డేట్ కాకపోతే ఏందా అబ్బాయి. ఆయనకు కేవలం అంగం అంటే ఒంట్లో ఉన్న ఒక అవయవం మాత్రమే, ఫిజికల్గానే అతనికి వైకల్యం ఉన్నది తప్పితే మెంటల్లీ హీ ఈజ్ స్ట్రాంగ్. కానీ ఈ పేరుని నాని అనేటోడు అతను ఫిజికల్గా బాగానే ఉన్నాడు, కానీ మెంటల్గా అంటే మనో వైకల్యం అతనికి భయంకరంగా ఉన్నది. చాలా ఘోరంగా ఉంది. ఆ అబ్బాయి చేసిన పాపం ఏందో నాకు తెలియదు, నిజంగా నాకు అర్థం కావట్లా. పేరుని నాని అనే ముఖం నిజంగా నాకు బూతులు తిట్టాలని నాకు మాటలు రావట్లా, అవసరం లేదు నాకు. ఎందుకంటే నా సబ్జెక్టే కాదు, నేను బూతులు తిట్టడం నా సబ్జెక్ట్ కాదు, నిజంగా కాదు. ఎంతమందిని చూడనిది ఈ వీడియోని, 10 మంది చూడని, 20 మంది చూడని, నాకు అభ్యంతరం ఏం లేదు. బట్ నేను బూతులు తిట్టడం అయితే నా అజెండా అయితే కాదు. కానీ నువ్వు పుట్టినట్టే నిన్ను కన్నట్టుగానే నీ తల్లి 9 నెలలు మోసి ఎట్లయితే తన గర్భంలోంచి ఒక శిశువుగా నేను బయటికి తీసిందో, ఈ నిరంజన్ అనే బాబుని కూడా వాళ్ళమ్మ అట్లనే 9 నెలలు మోసి బయటికి తీసింది కదా. తెలంగాణలో అంటే ఎవడో అభిమాని తమ్ముడు అన్నా అంటే
రియలీ సారీ. నేను ఏదో మాట్లాడదాం అనుకున్నా, ఏదో మాట్లాడలేకపోతున్నా. సారీ, నిజంగా సారీ. ఎందుకంటే పేరుని నాని దిస్ అసలు మనిషి జన్మ ఎత్తడం దండగను. నువ్వు వైసీపీలో ఉండడం అది వాళ్ళ భాగ్యంగా వాళ్ళు భావిస్తే అసలు ఆ పార్టీ పెట్టడం కూడా దండగా. నిజంగా చెప్తాను, పాలిటిక్స్ గురించి మాట్లాడాల్సిన కర్మ నాకు పట్టలేదు. నాకు అవసరం లేదురా నాయన. నీ వైసీపీ వచ్చినా, నీ టీడీపీ వచ్చినా, నీ జనసేన వచ్చినా నాకు పైసా ప్రయోజనం ఉండదురా బాబు. నా తెలంగాణ, నాకు ఇక్కడ కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తారా, పొద్దున బీజేపీ వస్తుందా, ఇంకోటి వస్తుంది. మూమెంట్ వచ్చినప్పుడు చూసుకొని బతకడం నా ధర్మం అంతే. అంతకుమించి నాకు ఉపయోగం ఏం లేదు. ఎవరి వల్ల పైసా ప్రయోజనం లేదు. బట్ అయినా చెప్తాను, స్టిల్ ఇప్పటికీ చెప్తాను, నీలాంటి లత్కోర్ నా కొడుకులు బతుకున్నంత వరకు, నీలాంటి లత్కోర్ లమ్మిడి కొడుకులు బతుకున్నంత వరకు వైసీపీ అనేది అధికారంలో కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఎందుకంటే నువ్వు నీ కొడుకున్నాడు కదా, పేరుని కిట్టు, వాడికే వైకల్యం ఉందనుకుందాం ఉదాహరణకి. పరిస్థితి ఏంది? ఎవడో జగనన్న అన్నాడంట, వెళ్ళి ఆడిది కూర్చి అని చెప్పి మేమంటే నీ పరిస్థితి ఏందిరా? నీ పరిస్థితి ఏంది అప్పుడు? మరి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన రోజు చాలా యాక్టివ్గా, చాలా హుషారుగా ఉన్నాడంట. కానీ వితిన్ 48 అవర్స్లా ఈ పేరుని నాని అనేవాడు ఈ ఇడ్లీ ఫేస్, ఉప్మా ముఖం వేసుకున్న ఈ పోరంబోకు నా కొడుకు ఎప్పుడైతే వీడియో చేసి మాట్లాడిండో ఆ షార్ట్స్ మా బాబు చూసిండు. ఆ అబ్బాయికి ట్యాబ్ కొనిచ్చిండు కదా కళ్యాణ్ గారు. ఏం చేస్తాడు ఆ అబ్బాయి? వీడియోస్ చూస్తాడు. అందులో కర్మ కొద్ది ఆ అబ్బాయి వీడియోలో వెనక నీ వీడియో వస్తుంది. ఎందుకంటే నువ్వు కామెంట్ చేస్తుంది ఆ అబ్బాయిని కాబట్టి రికమెండ్ చేస్తుంది కదా సోషల్ మీడియా. అట్లా అబ్బాయి నీ వీడియో చూసిండు, చాలా ఇబ్బందికి గురైందంట ఆ అబ్బాయి, చాలా సఫర్ అయిందంట. ఆ అబ్బాయికి ఆనందం కూడా లేదంట, నీ వల్లనే, కేవలం నీ వల్లే జరిగిందంట. చివరికి ఆ అబ్బాయి ప్రాణాలనే విడిచిపెట్టిండు. భగవంతుని దయ వల్ల మళ్ళీ ఆ అబ్బాయి తొందరగా జన్మించి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరుకోవాలని నా భగవంతుని వేడుకుంటాను, టు బి హానెస్ట్. కానీ తప్పు నాని, ఎందుకంటే నువ్వు పిల్లల్ని అన్నావు, భార్య ఉన్నది, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, నీకు కొడుకు ఉన్నాడు కాబట్టి చాలా తప్పు చేసినావు. చాలా తప్పు చేసినావు. మనిషి జన్మ ఎత్తడమే మహాభాగ్యం. అట్లాంటిది అతని చివరి కోరిక, అతని ఆరోగ్యం బాగాలేదు, అతనికి వైకల్యం ఉన్నది అని తెలిసి కూడా 17 ఏళ్ళు అంటే అబ్బాయికి నమ్ముతారా ఎవడన్నా? లేవలేని పరిస్థితి. ఒకరు కూర్చోబెట్టి ఒకరు తినిపిస్తే కానీ తినలేని పరిస్థితి ఆ అబ్బాయిది. ఆ పసికందు నేను నీకు బూతులు తిట్టాలి అన్నా అంటే ఉరికిండ. నిన్ను వెలిసేటోడు లేడు కదరా, నిన్ను అభిమానించేటోడు లేడు. కళ్యాణ్ గారికి అట్లా అభిమానులు ఉన్నారు. మరి ఆయన వెళ్ళిండు, ఆయనకు శక్తి కొద్దీ 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇచ్చిండు. ఆయన అభిమానం అయినాడు, బండ్ల గణేష్ 5 లక్షలు ఇచ్చిండు. నీ మొక్కానికి ఒకరు నేను ఇష్టపడేటోళ్ళు లేరు, నిన్ను చూసొచ్చు. సారీ గైస్, ప్లీజ్, థ్యాంక్ యూ. ఇంతకు మించి నేనేం మాట్లాడినా బాగోదేట.